ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలేదు. అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. నీకు ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా నాకు తెలియగా ఎట్లా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరంటో వాళ్ళతో అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీకోసం ఏంటది ఆమె ముఖం ఆమె ఫోటో చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ వాళ్ళు ఏమైనా నడిపే జాగ్రత్తగా మరి ఏ జరిగినా వాళ్ళకి జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా గీత పడ్డా నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాబ్ చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు అనే చెప్పు. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చిన తప్పు గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే మహాన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చెలరేగిన తీవ్ర వివాదం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు జోగి రాజీవ్ శారీరకంగా లైంగికంగా ఫిట్ కాదనే సత్యాన్ని దాచిపెట్టి ఆయనకు బలవంతంగా పెళ్లి జరిపించారనే దారుణ కోణం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ కు పెళ్లి ఇష్టం లేదని తనకు బ్రెయిన్ వాష్ చేసి బలవంతంగా ఒప్పించారని స్వయంగా ఆయనే అంగీకరించిన